దేవుడు నీ కోసమే నిద్ర మానేసి, నీ కోసం కొనుక్కోకుండా, నీ గురించి ఆలోచించి, ఆలోచన సభలో ఇవన్నీ కావాలని ఆయన ఆలోచన చేసి ఈ ప్రకృతిని అంతటిని నీ చేతిలో పెడితే ఆయన తండ్రి అనకపోతే నిన్నేం చెయ్యాలి చెప్పు? నీకు నిద్ర లేకుండా, అంతే కదా. దేవుడు నిన్ను ప్రేమించాడండి, దేవుడు నిన్ను ప్రేమించాడు. అందుకే పాటలు ఈసారి అవే రాశాడు. దేవుడు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అని రాశాడు ఆయన. ఎవరికట్ట ప్రేమతో? నాన్నకు ప్రేమతో రాశాడు. పాపం బాగుంది. మరి నేనేం చేయాలి? నేను కూడా నాన్నకు ప్రేమతో 2 అని పెట్టాను అనుకో, నాకు నరకమే. అందుకు నేనేం చేశాను? దేవుడు ప్రేమతో అని రాశాను. గర్భంలో ఉన్నావని, ఉమ్మ నీరే తాగేస్తావని 9 మాసాలు కాపాడాడు దేవుడు ప్రేమతో. వాళ్ళ రచనకి మన రచనకి ఎంత డిఫరెంట్ అని చూసావా? గర్భములో ఉన్నావని, విశ్రాంతి ఇవ్వాలని పుట్టగానే చంపేశాడు. ఎందుకు? ప్రేమతో. ఏ పని నీకు లేకుండా మరణమిచ్చెను ప్రేమతో. ప్రేమ కాదంటావా? నాన్నకు ప్రేమ, దేవుడి ప్రేమ అంటావా? రచన రాసినప్పుడు నాకు చాలా తారాస్థాయికి వెళ్ళి రాశాను. ఒక్కొక్క పదం రాసినప్పుడు బ్రహ్మాండంగా ఉండాలని. ప్రేమని దేవుని పిల్లరా, దేవుని గురించి నువ్వు ఇలాంటి మాటలు చెప్పాలి, దేవుని గురించి ఇలాంటి పాటలు కట్టాలి, దేవుని గురించి ప్రపంచ ప్రజలకు ప్రకటించాలి. అలాగా ఒక అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, ఒక మోషే కానీ, ఒక నోవాహు కానీ, వీళ్ళందరూ దేవుని గురించి చెప్పి 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 దేవుడు మన గురించి ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి చచ్చిపోయారండి. వాళ్ళందరూ విశ్వాసము గలవారే, నమ్మి దేవుని నమ్మి మృతి పొందారు. నువ్వు ఈ రోజుకి నీకు దేవుణ్ణి తెలుసుకోకపోతే దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలి. అంతేగాని నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి ఇలాంటి తండ్రులే నిజమైనటువంటి తండ్రులని చెప్పి దేవుడే నీ నిజమైనటువంటి తండ్రిని నువ్వు చెప్పకపోతే ఆ దేవుడు ఏం చేయాలి చెప్పండి?